హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చూడండి, ఇక్కడ 11th లెసన్లో మనము పార్ట్ ఏ చెప్పుకున్నాం. పార్ట్ ఏలో భాగంగా మనం ఏం చెప్పుకున్నామంటే టైం గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వాచ్ 24 అవర్స్ వాచ్ ఏ విధంగా చూడాలనేది మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే క్యాలెండర్ గురించి చెప్పుకుంటున్నాం. దేని గురించి చెప్పుకుంటున్నాము? క్యాలెండర్. సో ఈ క్యాలెండర్ని ఏ విధంగా చూడాలి, డేట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేవి దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. చూడండి, చిన్న వీడియో ఉంటుంది. చిన్న వీడియో అయినా సరే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే దీని గురించి పార్ట్ బిలో 11th లెసన్ పార్ట్ బి లాగా సపరేట్ వీడియో చేయడానికి రీజన్ అదే. సో చూడండి, సో ఇక్కడ మనము వాచ్ గురించి చెప్పేసుకున్నాము, అయిపోయింది. అయితే క్యాలెండర్. సో క్యాలెండర్లో మనకి ఏముంటాయి? డేట్స్, వీక్స్, మంత్స్, ఇయర్స్. సో ఇయర్లో ఉన్న క్యాలెండర్ గురించి అనేది చూద్దాం. సో చూడండి, డేస్. సో ఒక్కొక్క మంత్ తీసుకున్నట్లయితే మనకు మొత్తం ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12 మంత్స్ ఉంటాయి. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 12 మంత్స్లో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క డేస్ అనేవి ఉంటాయి. చాలా మంది పిల్లలకి తెలియదు, 31 తర్వాత 32 కూడా వస్తుందని అనుకుంటారు. సో కొంతమంది పిల్లలు ఇలా 32 డేట్ వేసిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసిన మా క్లాస్లో. సో అలాంటి పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. సో ఏమవుతూ ఉంటుంది, ఏ మంత్లో ఎన్ని డేస్ అనేవి ఉంటాయి. సో ఆ డేస్ రావడానికి రీజన్ ఏందనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. అయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనము డేస్. సో డేస్లో 1 డే ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు? 24 అవర్స్ అని తెలుసు. 1 డే ఈక్వల్ టు మనకు 24 అవర్స్ అని తెలుసు. సో 1 వీక్కి మనకు 7 డేస్ అనేది తెలుసు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇవి మనము చిన్నప్పుడు నేర్చుకున్నాం. మంత్స్ 12 మంత్స్. ఇయర్. సో 1 ఇయర్కి ఎన్ని డేస్? 1 ఇయర్కి ఎన్ని డేస్? సో చాలా మంది అంటుంటారు 365 డేస్ ఉంటాయి, 366 డేస్ ఉంటాయి. సో 365 డేస్ ఉంటాయి. 366 డేస్ ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో అయితే ఇక్కడ చూడండి, 1 ఇయర్కి 12 మంత్స్. ఎస్, 12 మంత్స్. 12 మంత్స్ 52 వీక్స్. ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ టెట్లో ఒకసారి వచ్చింది క్వశ్చన్. టెట్లో 1 ఇయర్ ఈక్వల్ టు డాష్ వీక్స్. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసింది. ఏది? 52 వీక్స్. సో 1 ఇయర్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్? 365 డేస్. సో ఈ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ అన్ని మంత్స్లో ఒకటే అనే డేస్ అనేవి ఉండవు. ఒక్కొక్క డేలో, ఒక్కొక్క మంత్లో కొన్ని ఉంటాయి, ఒక్కొక్క మంత్లో కొన్ని ఉంటాయి. సో కొన్ని మంత్స్లో ఎన్ని ఉంటాయి అంటే 31 ఉంటాయి. 31 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని అని అడుగుతాడు క్వశ్చన్. బాగానండి, 31 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని? ఒక్క ఇయర్లో 31 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని అని క్వశ్చన్స్ వచ్చినాయి. టెట్లో కూడా ఒకసారి వచ్చింది. 31 మంత్స్ ఉన్న డేస్ ఉన్న మంత్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉంటాయి. క్వశ్చన్ బాగానండి, 31 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఏవి? జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. మొత్తము 7 ఉంటాయి. అదేవిధంగా క్వశ్చన్ బాగానండి, 31 డేస్ ఉన్న మంత్స్ అన్ని 7, మిగిలినవి 5 ఉన్నాయి. అయితే క్వశ్చన్ ఏం అడుగుతారంటే 30 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని? 30 డేస్ ఉన్న మంత్స్ మిగిలిన రిమైనింగ్ 5 కదా. ఆన్సర్ ఏంది? 5 అని పెడతారు. కానీ అది తప్పు. సో 28 లేదా 29 డేస్ ఉన్న మంత్ ఒకటి ఉంటుంది, అదే ఫిబ్రవరి. అయితే 30 డేస్ ఉన్న మంత్స్, ఒక్క మంత్లో 30 డేస్, ఒక మంత్లో 30 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని ఉంటాయి అంటే 4. ఏవేవి? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. దీంట్లో మాత్రమే 30 డేస్. సో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ఇయర్లో, ఒక ఇయర్లో 30 డేస్ ఉన్న మంత్స్ ఎన్ని ఉంటాయి అంటే 4. అవి ఏవి అంటే ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. అదేవిధంగా 31 డేస్ ఉన్న మంత్స్ ఏవి అంటే 7 ఉంటాయి. జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. అదే 29 డేస్ ఉన్నది ఏది అంటే 28 ఆర్ 29 అది ఫిబ్రవరి.
సో ఫిబ్రవరిలో 28 అన్న ఉంటాయి, 29 ఉంటాయి. మళ్ళీ ఎందుకు సార్ అన్నింటిలో కాన్స్టెంట్గా 30, 31 ఉన్నాయి, మరి ఈ దాంట్లో మాత్రమే 28 ఎందుకు ఉన్నాయి సార్ అని రావచ్చు. సో అందుకే మీకోసము ఇక్కడ సోలార్ సిస్టమ్ని గీసిన. ఓకే, మ్యాథ్స్ నేను సోషల్ కూడా చెప్తా, సో సోషల్ టీచింగ్ కూడా బాగా చేస్తున్నాను. ఓకే, చూడండి సోలార్ సిస్టంలో మనము 8 ప్లానెట్స్ ఉంటాయి, క్వశ్చన్ కూడా వస్తుంది. 9 ప్లానెట్స్ ఉంటుండే కానీ ఒక దాన్ని తీసేసింది. దేన్ని తీసేసింది అంటే ప్లూటో. దాన్ని ఏం చేసిందంటే నీకు ఈ ప్లానెట్ ఉండే క్వాలిటీస్ లేవు, వెళ్ళిపో అని సోలార్ సిస్టమ్ నుంచి దొబ్బేసింది దాన్ని. సో అందుకే సోలార్ సిస్టంలో ఇప్పుడు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయంటే 8 ప్లానెట్సే ఉన్నాయి. సో దాంట్లో మన ఎర్త్ కూడా ఒకటి, మన ఎర్త్ కూడా సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్. సో ఏం చేస్తుందంటే సన్ చుట్టూ ఏం చేస్తుంది, తిరుగుతుంది. రొటేషన్ వేరు, రెవల్యూషన్ వేరు నాన్న. రొటేషన్ అంటే తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది కదా, అది రొటేషన్. రెవల్యూషన్ అంటే ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరగదాన్ని ఏమంటారంటే రెవల్యూషన్. సో ఇది చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ 28, 29 డేస్ ఎందుకు వస్తాయి, అసలు ఈ 20 డేస్ రావడానికి రీజన్ ఏంటి, మళ్ళీ 20 డేస్ వచ్చినప్పుడు లీప్ ఇయర్ అంటే ఏంటి, మళ్ళీ ఈ లీప్ ఇయర్ ఏంటంటే తెలుసుకోవాలి కదా, ఆ లీప్ ఇయర్ ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా. సో అందుకే ఈ స్టోరీ. అయితే చూద్దాం. సన్ ఉంది. సో సన్ చుట్టూ ఏం చేస్తుంటాయంటే అన్ని ప్లానెట్స్ తిరుగుతుంటాయి, దాంతోపాటు మన ప్లానెట్ కూడా రెవల్యూట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 365 డేస్ పడుతుంది. 365 డేస్ పట్టి మళ్ళీ ఏమవుతుంది అంటే 1/4 డే అనేది పడుతూ ఉంటుంది. 365 డేస్ 1/4. సో 1/4 అంటే ఏంది, 24లో 1/4 ఎంత, 4 1 4 5 ఎంత మిగులుతుంది మనకు, 6 అవర్స్ మిగులుతుంది. 6 అవర్స్ మిగులుతా ఉంటుంది. సో 4 1 4 6. సో ఈ 6 అవర్స్ మిగిలింది అంటే 365 డేస్ 6 అవర్స్. 6 అవర్స్ అనేది పడుతూ ఉంటుంది. సో 365 డేస్ కాదు, మనం రౌండ్ ఫిగర్ ఏమిటి చెప్తూ ఉంటాము, 365 డేస్ అని పడుతూ ఉంటాం. బట్ ఇలా ఉంటుంది, ఇది 365 డేస్ 6 అవర్స్. సో 6 అవర్స్ కదా, మళ్ళీ ఎన్ని 6 అవర్స్ అయితే ఒక 24 అవర్ అవుతుంది. 24 అవర్ ఎందుకు కావాలి, 1 డే ఈక్వల్ టు 24 అవర్స్. సో ఎన్ని 4, ఏది 4. సో అలా 4 6 అవర్స్ అయితే ఒక డే పెరుగుతుంది. 4 6 అవర్స్ అయితే ఒక డే అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా 4 ఇయర్స్కి ఒకసారి ఏమవుతుందంటే లీప్ ఇయర్ వస్తుంది. 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. 4 ఇయర్స్కి ఎందుకంటే ఇక్కడ 365 డేస్ 6 అవర్స్ కదా, ఒకసారి రెవల్యూట్ కావడానికి తిరిగి రావడానికి. అలా తిరిగి వచ్చినప్పుడు ఇలా 6 అవర్స్ మిగిలిపోయినాయి. అట్లా మిగిలిపోయిన 6 అవర్స్ని 4 ఇయర్స్కి ఒకసారి తీసుకుపోయి ఏ దాంట్లో కలుపుతారు అంటే ఫిబ్రవరిలో కలుపుతారు. అప్పుడు లీప్ ఇయర్లో ఏమవుతుందంటే ఫిబ్రవరిలో 29 డేస్ వచ్చినప్పుడు ఇయర్లో ఒక డే పెరిగిపోతుంది. 365 ఉన్నది ఏమవుతుంది అంటే 366 అనేది అవుతుంది. ఆ విధంగా ఈ 6 అవర్స్ 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది అవుతుంది. సార్ మళ్ళీ ఈ లీప్ ఇయర్ మళ్ళీ ఎట్లా గుర్తుపట్టాలి సార్, మళ్ళీ ఈ 2021 లీప్ ఇయరా కాదా, మనం ఎట్లా తెలుసుకోవాలి అని క్వశ్చన్ రావచ్చు. సో సింపుల్గా ఏం లేదు, ఏదైనా సరే ఏదైనా ఇయర్ ఇస్తే ఆ ఇయర్ని తీసుకొని పోయి 4తో డివిజన్ చేయాలి. ఆ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే అది లీప్ ఇయర్, రిమైండర్ 0 రాలేదు అంటే అది లీప్ ఇయర్ కాదు. చూడండి 2001 మన లీప్ ఇయరా కాదా చూద్దాం. 2001 లీప్ ఇయరా కాదా, 2021 లీప్ ఇయరా కాదా. సో చూడండి 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేయాలంటే 4 డివిజబిలిటీ రూల్ మనము ఏ లెసన్లో చెప్పుకున్నాము, దాంట్లోనే చెప్పుకున్నాం 5th లెసన్లోనే. సో లాస్ట్ 2 నెంబర్స్ కెన్ డివిజబుల్ బై 4. సో మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఊడిపేసేద్దాం. 21 4 5 20. సో 1 రిమైండర్ ఏమొచ్చింది 1. సో అంటే ఇది లీప్ ఇయర్ కాదు. సో మళ్ళీ 2020 లీప్ ఇయర్ అయినా చూడండి 4తో చేస్తే 4 5 20 0 0 0 0 0 20 5 20. సో 0 వచ్చింది అంటే 2020 లీప్ ఇయర్. అంటే
4తోన డివిజన్ చేసినప్పుడు ఆ ఇయర్ని తీసుకొని 4తోనే డివిజన్ చేయండి. చేస్తే 0 వచ్చిందా రిమైండర్ లీప్ ఇయర్, 0 రాలేదా అది లీప్ ఇయర్ కాదు. క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఆఫ్ ద లీప్ ఇయర్ అని క్వశ్చన్ చేస్తాడు. ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2001, 2002, 2003 ABCD. సో ఏది లీప్ ఇయర్ అవుతుంది? దీనిలో మూడిట్లో ఏది లీప్ ఇయర్ అవుతుంది? ఎందుకంటే డివిజబిలిటీ రూల్ తెలుసు కదా, లాస్ట్ 2 నెంబర్స్ కెన్ డివిజబుల్ బై 4. సో లాస్ట్ 2 నెంబర్స్ జీరోస్ ఉంటే అవి 4తో డివిజబుల్ అవుతుంది, అందుకే ఆన్సర్ ఏ కరెక్ట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ కూడా అడుగుతాం. సో ఇది హిందీ వాటిలో లీప్ ఇయర్ ఏది అంటే మనము ఆప్షన్ ఏ పెట్టేసినాం. సో ఈ విధంగా ఉంటాయి. చెప్పిన కదా ఇప్పటిదాకా ఏ విధంగా అయితే 365 డేస్ 6 అవర్స్ మిగులుతాయో ఆ 6 అవర్స్ అనేవి మిగిలి మనకు 4 ఇయర్స్ తర్వాత లీప్ ఇయర్ అనేది వస్తుంది. అందుకే 366 డేస్ అనేవి లీప్ ఇయర్లో వస్తూ ఉంటాయి. సో ఇది మనకు క్యాలెండర్. సో క్యాలెండర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పిన 7 మంత్స్ ఉన్నాయి. 31 డేస్ వచ్చే మంత్స్, 30 వచ్చే మంత్స్, 28 or 29 వచ్చే మంత్స్ ఏదనేది చెప్పుకుందాం. సో దీనికి ఒక షార్ట్ కట్ అనేది చెప్తా. సో ఇవి చాలా క్లమ్జింగ్గా ఉన్నాయి కదా నేర్చుకోవాలంటే. సో దీనికి చిన్నప్పుడు మా సార్ నాకు నేర్పించిండు, నేను కూడా మీకు నేర్పిస్తాను. చూడండి ఒకసారి ఇట్లా పెట్టండి, ఏం కుదురుతుందని మిమ్మల్ని భయపడకండి. ఓకే చూడండి ఇట్లా పెట్టిండ్రు కదా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కనిపిస్తుందా? సో ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఎస్. సో ఈ అప్ అండ్ డౌన్స్ అప్ ఉన్నాయి కదా, ఈ అప్ ఉన్నాయి ఇలా పెద్దగా ఉన్నవి ఏమవుతాయంటే 31 మంత్స్. లోపల ఉన్నాయి కదా 30 మంత్స్. చూడండి ఇక్కడ నుంచి లిటిల్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేయండి. లిటిల్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో కౌంట్ చేసిన కదా, ఇట్లా పైన వచ్చినాయన్నీ 31 డేస్. ఓకే లోపల వచ్చినాయన్నీ 30 డేస్. కానీ ఇక్కడ ఉన్న ఫిబ్రవరి మాత్రం 28. సో జనవరి 31, ఫిబ్రవరి 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. సో ఈ విధంగా టెక్నిక్, ఇది స్మాల్ టెక్నిక్. చూడండి ఈ విధంగా పెట్టి అప్ సైడ్స్ ఇవి పెద్దగా ఉన్నాయేమో 31, లోపలికి ఉన్నాయి మాత్రము 30. సో ఈ విధంగా మనము చేస్తున్నట్లయితే ఇది ఒక షార్ట్ కట్. సో దీన్ని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా మనకు 31 ఉన్న మంత్స్, 30 ఉన్న మంత్స్, లీప్ ఇయర్ అంటే ఏందో కూడా అర్థమైంది. సోలార్ సిస్టమ్లో ఏ విధంగా రెవల్యూట్ అవుతుంది అనేది చూసినాం. సో ఆ విధంగా ఎర్త్ రెవల్యూషన్ టైంని బట్టి మనకు లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఆ విధంగా 4 ఇయర్స్కి ఒకసారి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 28. సో ఈ విధంగా 1 మంత్లో 4 వీక్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే 28 డేస్ ఉంటాయి మినిమం. సో ఒకటే డే 28 డేస్ 4 టైమ్స్ వస్తుంది. తర్వాత ఫస్ట్ సెకండ్ డేట్ ఉన్నవి ఏమైతే ఉంటాయంటే మళ్ళీ 5 టైమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫిబ్రవరిలో మాత్రమే ఒకే వీక్ 4 టైమ్స్ వస్తుంది. సండేలు 4 ఉంటాయి, మండేలు 4 ఉంటాయి, ట్యూస్డేలు 4 ఉంటాయి. సో ఫార్వర్డింగ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈ ఇయర్లో మాత్రమే ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, 4 వీక్స్ ఉంటాయని ఫార్వర్డింగ్ మెసేజ్ చేస్తూ ఉంటాము. అదేం కాదు, 28 డేస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క వీక్ 4 వీక్సే 4 టైమ్సే వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము క్యాలెండర్ అనేది ఉంటుంది. సో క్యాలెండర్ మీద ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లీప్ ఇయర్ని బాగా గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే లీప్ ఇయర్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ లీప్ ఇయర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు 11th లెసన్లో మనకు టైం గురించి చెప్పుకున్నాము, క్యాలెండర్ గురించి చెప్పుకున్నాము. క్యాలెండర్లో ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ బిట్స్ పడుతూ ఉంటాయి, చాలా లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఒకసారి అడిగిండు చూడండి, 30 చాలాసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇన్ని చాలాసార్లు అడిగిండు. ఏంటంటే 7 మంత్స్ ఉన్నాయి, 5 మంత్స్. ఇక్కడ చాలా మంది చాలా తక్కువ చేస్తూ ఉంటారు. 30 మంత్స్ 30 డేస్ ఉన్న మంత్స్ ఏదని అడిగితే 5 మంత్స్ రిమైనింగ్ 5 ఉంటాయి కనుక డైరెక్ట్ 5 పెడతారు. బట్ ఇక్కడ ఫిబ్రవరిని ఎలిమినేట్ చేయరు. ఫిబ్రవరిని ఎలిమినేట్ చేస్తే మనకు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. సో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి కనుక సో
ఒకసారి ఇది 52 వీక్స్ అనేది చాలా సార్లు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది అంటే చెప్పలేము. ఇవే కాదు, పోలీస్ కానిస్టేబుల్లో తర్వాత చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, సో ఈ దాన్ని ఈ టైం గురించి ఇది మీకు పూర్తిగా చెప్పినామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.